స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఈరోజు చెప్పా పెట్టకుండా ఇళ్ళకి కానివ్వండి, ఆఫీసులకు కానివ్వండి, షాపులకు కానివ్వండి వచ్చేసేసి అసలు వాళ్ళ పర్మిషన్ అనేది ఉండలేదు. ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేదా, షాపు వాళ్ళు ఉన్నారా లేదా, ఆఫీస్ వాళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా చూడకుండా వస్తున్నారు, సైలెంట్గా పెట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడతాను అంటే లోకేష్ బాబు గారు ఏం చెప్పారు? స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి, మీ వెనక మేము ఉన్నాము అన్నారు. ఈ రోజు మళ్ళీ మేము పగలగొడతాం, మీరు పెడితే మా వెనక కూడా మీరే ఉంటారనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీరే కదా ఆ పదం వాడింది, మేము ఉన్నాం మీ వెనక వాడారు కదా. కాబట్టి ఖచ్చితంగా స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రభుత్వం వెనక్కి నిర్ణయం తీసుకోవాలి. ఎవరో అదానీని అంబానీని బాగు చేయడానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టద్దు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఎలా పోరాటం జరిగిందో మళ్ళీ రెండోసారి అలాంటి పోరాటాన్ని మన రాష్ట్రానికి తీసుకురాకండి అని చెప్పేసి మేము ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాము. రెండోది, నేను ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఏమైపోతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఆయన ప్రశ్నలు ఏమైపోయాయి అంటే ఇంకా ప్రశ్నలు రాసుకునే పనిలోనే ఉన్నారా? ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ఈరోజు ఎక్కడ కనపడుతున్నారు? ప్రతి ఇష్యూలో కూడా ఆయన కనీసం నోరు అనేది ఎత్తట్లేదు. సూపర్ 6 పథకాలని అందరూ కలిసి ఉమ్మడిగా మేనిఫెస్టోలో పెట్టారు. నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడటము చాలా సిగ్గుమాలిన మాట అన్నమాట. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి 1500 రూపాయలు నెలకి ఇస్తే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలి అనే మాట, అమ్ముకోవాలి అనే మాట చాలా పెద్ద మాట. ఆయన ఖచ్చితంగా ఆ మాటని వెనక్కి తీసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆయన క్షమాపణ చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మేమేమి పథకాలు ఇవ్వమని అడగలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలు మీరు సూపర్ 6లు పెట్టండి, పథకాలు ఇవ్వండి అని చెప్పి మేమేమి అడగలేదు. మీరు అధికారంలో రావటం కోసము ఆ పథకాలన్నీ పెట్టారు. మీకు గనక నిజాయితీ ఉంటే పథకాలన్నింటినీ అమలు చేసి మీరు చూపించండి. మేము ఈ పథకాలన్నీ అమలు చేసామా అని చెప్పండి. 3 గ్యాస్ బండలు అన్నారు, ఎవరికి ఇస్తున్నారు మీరు 3 గ్యాస్ బండలు? అమ్మకు వందనం అన్నారు, ఎంతమందికి అమ్మకు వందనం ఇచ్చారు? అదేవిధంగా రేపు ఉచిత బస్సు అంటున్నారు, ఉచిత బస్సులో కూడా అనేక రకాలు ఇవి పెడుతున్నారు. మేము అడగలేదే. జిల్లా పరిధిలో గతంలో రాష్ట్రం మొత్తం మీద అన్నారు, ఈరోజు జిల్లా పరిధిలో అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఎలా ఉంది అంటే అధికారంలోకి రావటం కోసము మీ మేనిఫెస్టోల్లో పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలో రావడానికి ముఖ్య కారణము మహిళలని మాత్రం మీరు మర్చిపోవద్దు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈ కాలంలోనే మీ చరిత్ర ఏమిటి అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ప్రజలందరికీ తెలిసింది. ఈరోజు బంగారు కుటుంబం అంటున్నారు. ఏం బంగారం కుటుంబమో చెప్పండి, ఎవరిది బంగారు కుటుంబమో చెప్పండి, ఎవరు అప్పుల పాలవ్వలేదో చెప్పండి. ఈరోజు కరెంటు అలిసిపోయి ఇంటికి వెళ్ళి ఫ్యాన్ వేసుకోవాలంటే కరెంటు బిల్లు షాకు. గతంలో ప్లగ్లో వేలి పెడితే షాక్ వచ్చేది. ఈరోజు ఫ్యాన్ వేసుకోవాలన్నా బిల్లు వస్తుంది అంటే భయపడిపోయే పరిస్థితి. ఎప్పుడో ట్రూ ఆఫ్ ఛార్జీలు అంట 22వ సంవత్సరం, 23వ సంవత్సరం, 24వ సంవత్సరం, ఈ సంవత్సరాల ట్రూ ఆఫ్ ఛార్జీలు అన్నీ కూడా ఈ సంవత్సరం మన నెత్తిన వేస్తున్నారు. ఎంతకాలం వేస్తారు ఇవి? ఎంతకాలం మేము ఇవన్నీ చేయాలి? ఇది సంవత్సరం లోపే ఈ ప్రభుత్వం మీద అందరికీ కూడా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికైనా మీ విధానాలను మీరు మార్చుకోండి. మీరు గనక మీ విధానాలను మార్చుకోకపోతే మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేయలేరు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అందరూ కూడా ఇంకా మీరు మాకు వద్దు అని పంపించేసే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం.